తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన సెట్ నిజాన్ని బయటపెట్టిందని అన్నారు మంత్రి నారా లోకేష్. చట్టపరంగా దోషులు శిక్షను ఎదుర్కొంటారని తెలిపారు. ఇది కల్తీ కాదు, హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన ఒక పెద్ద దాడి అంటూ ట్వీట్ చేశారు ఆయన. మన విశ్వాసాన్ని అపవిత్రం చేయడమే అన్నారు. పవిత్రతతో ఆడుకున్న వారు మూల్యం చెల్లించక తప్పదంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు మంత్రి నారా లోకేష్. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన సెట్ నిజాన్ని బయటపెట్టిందని అన్నారు మంత్రి నారా లోకేష్. చట్టపరంగా దోషులు శిక్షను ఎదుర్కొంటారని తెలిపారు. ఇది కల్తీ కాదు, హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన ఒక పెద్ద దాడి అంటూ ట్వీట్ చేశారు ఆయన. మన విశ్వాసాన్ని అపవిత్రం చేయటమే అని అన్నారు. పవిత్రతతో ఆడుకున్న వారు మూల్యం చెల్లించక తప్పదంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు నారా లోకేష్. దానికి సంబంధించిన ట్వీట్ మీరు ప్రెజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ చూస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రెజెంట్ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ కూడా ఒక ట్వీట్ ను వేశారు. ఆ ట్వీట్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు చట్టపరంగా దోషులందరికీ కూడా శిక్ష తప్పనిసరిగా పడుతుంది, సిట్ విచారణలో నిజాలు తేలుతాయి అంటూ కూడా నారా లోకేష్ చెప్పుకొచ్చారు, ఒక ట్వీట్ ను వేశారు. ఈ ట్వీట్ ను ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? రైట్ సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి 2019 నుంచి 24 వరకు కూడా బోబేల డైరీకి సంబంధించి కూడా ఒక డైరీకి సంబంధించి కూడా నెయ్యి సప్లై చేశారు. సో ఈ నెయ్యి సప్లైకి సంబంధించి కూడా దాంతో కల్తీ కలిసిందనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి ఏదైతే బోలేబాబా డైరీ సప్లై చేసే నెయ్యికి సంబంధించి కల్తీ కలిసింది. ఈ కల్తీ కాదు, దీంట్లో తప్పు కాదు, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో వ్యవహరించారు. ఇప్పటికే సుప్రీంకోర్టు వేసిన సిట్టుకు సంబంధించి కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో అనేకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వెలుగులోకి వచ్చిన అంశాలకు సంబంధించి బోలేబాబా డైరీకి సంబంధించి 68 లక్షలకు సంబంధించిన కిలోల నెయ్యిని వైసీపీ సర్కార్ హయాంలో కొనుగోలు చేశారు. దాంట్లో ఏదైతే మాంసకృత్తులు కలిశాయనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి కార్తిక్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఎంత దారుణం, ఇటువంటి అంశానికి సంబంధించి కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి మంత్రి నారా లోకేష్ రీట్వీట్ చేశారు. ఇది దారుణమే కాదు, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో వ్యవహరించారు. దోషులు ఎవరున్నా కానీ కఠినమైన చర్యలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చర్యలు తప్పవని చెప్పి ఆయన రిట్వీట్ చేశారు. అంతేకాదు, దీంట్లో శరవేగంగా సుప్రీంకోర్టు వేసిన సిట్టు అద్భుతంగా దర్యాప్తును కొనసాగిస్తుంది. నిందితులు ఎవరు ఒక్కొక్కరు కూడా వెలుగులోకి వస్తున్నారు, వారందరికీ శిక్ష తప్పదు అని చెప్పి ఆ ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ప్రకటన చేశారు. అంతేకాదు, ఏదైతే బోలేబాబా డైరీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి, దానిలో భాగంగానే సిబిఐ ప్రాథమిక నివేదికని సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు ప్రాథమిక నివేదికను సమర్పించిన దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారని చెప్పి కూడా అర్థమవుతోంది సత్తాస్. అయితే శివ, ప్రెసెంట్ మంత్రి చేసిన ఈ కమెంట్ ఏదైతే ఉందో ట్వీట్ కి ఒక నార్మల్ సిటిజన్స్ కు రియాక్ట్ అవుతూ కూడా కంప్లీట్లీ ఇటు సిట్ ఏదైతే విచారణ చేస్తోందో దాని మీద పూర్తి నమ్మకం ఉంది. అండ్ ఖచ్చితంగా కూడా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరి మీద కూడా కేసులు పడతాయి అంటూ ఒక చిన్న హెచ్చరిక ఇచ్చినట్టు అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా హెచ్చరిక అంటే కూడా ఆల్రెడీ సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. సిట్ దర్యాప్తుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ వేసింది. దాన్ని సైబల్టేనియస్గా వైఎస్ఆర్సీపీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, సుప్రీంకోర్టు కూడా దీనిపై సిట్ దర్యాప్తుకు ఆదేశించడం, ప్రత్యేకంగా సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో కొంతమంది సిబిఐతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు కూడా కీలకమైన వ్యక్తులు ఉన్నారు. దేవాదాయ శాఖ నుంచి, టీటీ నుంచి ఉన్నారు. వారంతా కూడా సమగ్రమైన వివరాలను సేకరించారు, పూర్తిస్థాయి విచారణ కూడా చేపట్టారు. ఇప్పటికే అనేక మంది కీలకమైన వ్యక్తులని సిట్ అధికారులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు, కొంతమందిని ప్రశ్నించారు. తాజాగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఆయనకు సంబంధించి కూడా త్వరలోనే విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ వ్యవహారానికి సంబంధించి కూడా ఎవరైతే భక్తుల మనోభావాన్ని దెబ్బతినే రీతిలో వ్యవహరించారో వారందరికీ శిక్ష తప్పదనేది లోకేష్ హెచ్చరికగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా లోకేష్ ఈరోజు హెచ్చరికగానే ఖచ్చితంగా మనం భావించాలి. ఎందుకంటే భక్తులు
భక్తుల మనోభావాలు హిందువుల మనోభావాల్ని దెబ్బతినే రీతిలో వ్యవహరించిన వైఎస్ఆర్సీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనేది హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే చాలామంది నేతలు అరెస్ట్ అయ్యారు, విచారణ ఎదుర్కొన్నారు. మరికొంతమంది నేతలు త్వరలోనే అరెస్టు కాబోతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సత్తాజ్. థ్యాంక్ యూ శివ.